బోస్ రోడ్లోని కాకుమాను శంకరుని ధర్మసత్రంలో వ్యవస్థాపకులు కాకుమాను శంకరుడి 109వ వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విభిన్న సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, సత్రం కార్యనిర్వహణాధికారి తమ్మారెడ్డి శివారెడ్డి, వంశపారంపర్య సభ్యులు హాజరయ్యారు. తొలుత కాకుమాను శంకరునికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. 25 మంది వేద పాఠశాల విద్యార్థులకు 4,000 రూపాయలు, 100 మంది ఎలిమెంటరీ విద్యార్థులు 2,000, 75 మంది హైస్కూల్ విద్యార్థులకు 3,000 చొప్పున 5 లక్షల రూపాయల ఉపకార వేతనాలు అందజేశారు. కాకుమాను శంకరుడి ఆశయాన్ని సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు అందించే ఘన నివాళిగా వంశపారంపర్య కుటుంబ సభ్యులన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ కమిషనర్ జొన్నకుటి సూర్యప్రకాశ్రావు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఆయన 10 మందితో ప్రారంభిస్తే దాదాపు 50,000 మందికి ఈ రోజున ఉద్యోగాలను చేయడానికి, వారికి స్కాలర్షిప్స్ పేరున ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎంతోమందికి ఆశ్రయం కల్పిస్తూ దాదాపు ప్రతి నెల కూడా ఈ సత్రాన్ని నమ్ముకున్న వ్యక్తులకి జీతభత్యాల కింద 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం, అంతేకాకుండా దీని మీద వచ్చే ఆదాయం 10 లక్షలు డిపాజిట్ చేయటం, ఈ పక్కనే ఉన్న మన గోవాడ దేవాలయానికి 3 లక్షలు గోశాల ఏర్పాటుకు ఇవ్వటం, ప్రతి సంవత్సరం గొప్ప ఆచారాన్ని ఆయన 10 మందితో ప్రారంభిస్తే దాదాపు 50,000 మందికి ఈ రోజున ఉద్యోగాలను చేయడానికి, వారికి వినోద రంగం విషయం